దేవుడు భవిష్యత్తులోకి ప్రయాణం చేయగలడు. బాగా వినాలి. దేవుడు భవిష్యత్తులోకి ప్రయాణం చేయగలడు. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడు ఆయన తన గ్రంథములో భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి, క్లైమాక్స్ ఏంటి, ఫినిషింగ్ టచ్ ఏంటి అనేది మొత్తం మనకి ముందే చెప్పేశాడు తన పరిశుద్ధ గ్రంథంలో. ప్రకటన గ్రంథం ఒక్కటే కాదు, ప్రవక్తల గ్రంథాలన్నిటో కూడా అనేక సంగతులు భవిష్యత్తును గూర్చి, ఇశ్రాయేలు భవిష్యత్తును గురించి, సంఘ భవిష్యత్తును గురించి దేవుడు మాట్లాడాడు. ఇక ఇశ్రాయేలు భవిష్యత్తును గురించి ఏమి ఢోకా లేదు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేసినా, ఎన్ని రకాల తిప్పలు పడినా ఆ జాతి నాశనం అవ్వదు. దాన్ని పూర్తిగా నాశనం చేయటం ఎవరి వల్ల కాదు, అది దేవుని ప్రవచనం. చేస్తే దేవుడే వారిని డ్యామేజ్ చేయాలి తప్ప, ఇక ఏ జనానికి కూడా ఆయన అవకాశం ఆయన ఇస్తే తప్ప, లేకపోతే వాళ్ళను ముట్టే సీన్ ఎవరికి లేదు. గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును. నీవు దురాలోచన చేసి ఇట్లా అనుకొందువు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదికి పోయేదను. ప్రాకారములను అడ్డగడియలను గవనులు లేని దేశము మీదికి పోయేదను. నిమ్మళముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదను. వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలము మీదికి తిరిగి పోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగి పోయేదను. సెబావారును దదాను వారును తార్షీషు వర్తకులను కొదమ సింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి, సొమ్ము దోచుకునుటకు వచ్చితివా, దోపు దోచుకునుటకు సైన్యము సమకూర్చితివా, బహుగా దోచుకొని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకుని పోవుటకు చాలా దోపుడు దోచుకునుటకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు. ప్రభునందు ప్రియులారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో దేవుడు భవిష్యత్తు సంభవాలను కొన్నింటిని వ్రాయించాడు. ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరణలో ముగ్గురి భవిష్యత్తును గూర్చి మీతో, లేదా నలుగురు భవిష్యత్తును గూర్చి మీతో, ముగ్గురు లేక నలుగురి భవిష్యత్తును గూర్చి మీతో పంచుకోవాలని ప్రేరేపించబడ్డాను. ముఖ్యంగా ముగ్గురు, టైం దొరికితే ఆ 4వ గుంపును గురించి కూడా మాట్లాడతాను. ముఖ్యంగా ముగ్గురి భవిష్యత్తును గురించి మీతో పంచుకుంటాను, శ్రద్ధగా వినండి. ప్రస్తుతం ప్రపంచములో ఉన్నటువంటి పరిస్థితి మీలో చాలామందికి తెలుసు. వార్తల ద్వారా ప్రపంచములో భూమి నట్ట నడుమ నివసించేటువంటి జనాంగం ఇశ్రాయేలు జనాంగము. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు మరి ఈ బాంబులు వేసుకుంటూ ఉన్నారు. ప్రాణ నష్టం జరుగుతుంది. మరి కొంతమంది గట్టి వ్యాఖ్యలే చేస్తున్నారు, అసలు ఇజ్రాయేలును లేకుండా చేయడానికి మేము నడుం కట్టాం అని కొన్ని దేశాలు ఏకమై మాట్లాడటం కూడా మనకు తెలుసు. అలాగే వాళ్ళు ప్రయోగించినటువంటి ఆయుధాలు కూడా ఐరన్ డోమ్ అన్నిటినీ అడ్డుకోలేకపోతూ ఉంది. కొన్ని వెళ్ళి పడుతున్నాయి, వాళ్ళ భూభాగంలో పడుతున్నాయి, వాళ్ళ ప్రదేశాల్లో పడుతున్నాయి. దాన్ని బట్టి మనలో కొంతమందికి నిజంగా వాళ్ళందరూ ఏకమై ఇశ్రాయేలును మట్టుబెట్టే అవకాశం ఉంది, నాశనం చేసే అవకాశం ఉంది అని సహజంగా అనుకునే అవకాశం ఉంది. ఇశ్రాయేలు అంటే భూమి మీద దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. భూమి మీద దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. భూమి మీదున్న సకల వంశములను ఆశీర్వదించడానికి, సకల జాతుల సకల వంశముల ఆయా భాషలో మాట్లాడు ప్రజలందరినీ రక్షించడానికి,
రక్షకుణ్ణి వారిలో నుంచే రప్పించటము దేవుని దయాపూర్వక సంకల్పమైంది. రక్షకుడు వారిలో నుండే వచ్చాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. మీకు అందరికీ తెలుసు. ఆయనను బట్టి మాత్రమే గాక అబ్రహామును బట్టి కూడా ఇశ్రాయేలు మీద మనకి గౌరవం ఉంది. మన బైబిల్ గ్రంథంలో పాత నిబంధన, క్రొత్త నిబంధన మొత్తం కూడా ఇశ్రాయేలు ప్రస్తావన ఉంది, యూదుల ప్రస్తావన ఉంది. దాంతోపాటు మరి ఆధ్యాత్మికంగా వారికి మనకి కొంత అనుబంధం కూడా ఉండింది. విశ్వాసమును బట్టి మనం అబ్రహాము సంతతి అని పిలువబడ్డాం. బైబిల్ ప్రకారం జన్మతా వారు అబ్రహాము సంబంధులు. ఇప్పుడు నిజంగానే ఆ జాతి నాశనం అవుతుందా, ఆ జనాంగం నాశనం అవుతుందా, ఇశ్రాయేలు భవిష్యత్ ఏమిటి అని కొంతమందికి సందేహం వచ్చే అవకాశం ఉంది. అయితే దేవుని వాక్యం ఇశ్రాయేలు భవిష్యత్తును గురించి ఏం చెప్పింది? దేవుడు భవిష్యత్తులోకి ప్రయాణం చేయగలడు. బాగా వినాలి. దేవుడు భవిష్యత్తులోకి ప్రయాణం చేయగలడు. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడు ఆయన. ఆయన తన గ్రంథంలో భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి, క్లైమాక్స్ ఏంటి, ఫినిషింగ్ టచ్ ఏంటి అనేది మొత్తం మనకి ముందే చెప్పేశాడు తన పరిశుద్ధ గ్రంథంలో. ప్రకటన గ్రంథం ఒక్కటే కాదు, ప్రవక్తల గ్రంథాలన్నిటో కూడా అనేక సంగతులు భవిష్యత్తును గూర్చి, ఇశ్రాయేలు భవిష్యత్తును గురించి, సంఘ భవిష్యత్తును గురించి దేవుడు మాట్లాడాడు. ఇక ఇశ్రాయేలు భవిష్యత్తును గురించి ఏమి ఢోకా లేదు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేసినా, ఎన్ని రకాల తిప్పలు పడినా ఆ జాతి నాశనం అవ్వదు. దాన్ని పూర్తిగా నాశనం చేయటం ఎవరి వల్ల కాదు. అది దేవుని ప్రవచనం. చేస్తే దేవుడే వారిని డ్యామేజ్ చేయాలి తప్ప, ఇక ఏ జనానికి కూడా ఆయన అవకాశం ఆయన ఇస్తే తప్ప, లేకపోతే వాళ్ళను ముట్టే సీన్ ఎవరికి లేదు. ఎందుకంటే దేవుడు ప్రారంభం నుండి వారి పక్షం వహించాడు. ఎందుకంటే అబ్రహామును బట్టి ప్రస్తుత ఇశ్రాయేలు ఎంత పరిస్థితిని ఎదుర్కొన్నా, భవిష్యత్తులో ఇంకా ఎలాంటి వార్తలు వచ్చినా లేఖనమైతే నిరర్థకం కాదు. మనం ఎప్పుడు కూడా బయట ప్రాపంచిక పరిస్థితులతో పాటు గ్రంథములోకి చూడటం కూడా అలవాటు చేసుకోవాలి. బయట పరిస్థితులతో పాటు గ్రంథములో దేవుడేం చెప్పాడన్న విషయాలను కూడా పరిగణలో తీసుకొని ఆ విషయాలు కూడా మనం అన్వేషించాలి. వాటి విషయంలో కూడా మనం గ్రహింపు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఇశ్రాయేలు భవిష్యత్తు గురించి ఎవరు దిగులు పడ్డారు, మాకు ఆలోచన లేదు అని ఒకవేళ మీరు అనుకుంటారేమో. ఒకవేళ మీరున్న ఇబ్బందులను బట్టి, మీరున్న సమస్యలను బట్టి మీ బాధలే మీకు అన్ని సమస్యల కంటే పెద్దగా అనిపించవచ్చు. కానీ కొంతమంది భక్తిగల విశ్వాసులకి యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, ఇశ్రాయేలు క్షేమం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇశ్రాయేలు భవిష్యత్తు తెలుసుకోవటం మనకు అవసరమై ఉంది. ఎందుకంటే మన భవిష్యత్తు ఇశ్రాయేలు భవిష్యత్తు మీద డిపెండ్ అయి ఉంది. అది వింత. ఇశ్రాయేల్లో జరిగే సంఘటనలకు యేసయ్య రెండవ రాకడకు లింక్ ఉంది. కాబట్టి ఇశ్రాయేల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి. అటుపక్క ఒక దృష్టి వేసి ఉండాలి. అటుపక్క ఒక దృష్టి వేసి ఉంటేనే ఇక నెక్స్ట్ ఏంటి అనేది మనకి అర్థమైద్ది. కాబట్టి మీరు సెల్ ఫోన్ చూడవచ్చు, టీవీలు చూడవచ్చు, చూడొద్దని నేనన్నా మీరు ఆగరు. కాబట్టి చూసేదేదో చెత్త వాటిని చూడకుండా, పనికిమాలిన వాటిని చూడకుండా, పనికొచ్చేవి భవిష్యత్తును గూర్చి నిన్ను జాగ్రత్త చేసే విషయాలు కొన్ని ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టు. అందులో ఒకటి ఇశ్రాయేల్లో జరుగుతున్న పరిణామాలు. వాటి మీద తప్పకుండా నువ్వు నేను ఉన్నంత వరకు ఖచ్చితంగా ఇశ్రాయేల్లో జరుగుతున్న పరిణామాల మీద మనం దృష్టి పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకో, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. ఎందుకంటే ఏ దేశాన్ని గురించి నువ్వు చూసినా చూడకపోయినా ఇశ్రాయేలులో జరుగుతున్న పరిణామాలకి యేసయ్య రాకడికి లింక్ ఉంది కనుక నువ్వు ఖచ్చితంగా చూడాలి, అది తెలుసుకోవాలి. నేనైతే ఖచ్చితంగా చూస్తా, ఎప్పుడు ఒక దృష్టి అటేసే ఉంచుతా, ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది అనేది.
వెయ్యేళ్ల నీతి పరిపాలనలో కూడా దానికి సంబంధం ఉంది. ఎందుకంటే యెరూషలేమునే కేంద్రంగా చేసుకొని యేసయ్య పరిపాలిస్తాడు 1000 ఏళ్ల నీతి పరిపాలనలో. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో కేంద్ర స్థానం ఏదో తెలుసా? యెరూషలేమే. కాబట్టి దాంతో మనకి లేఖనాల్లో చూస్తే చాలా లింకులు ఉన్నాయి కనుక దాన్ని అబ్జర్వ్ చేయటం అనేది అవసరం అని చెప్పాను. ఇక నెక్స్ట్ పాయింట్కి వస్తా. ఇది దాని గురించి ఎందుకు తెలుసుకోవాలి మనం అనే దాని గురించి వివరణ ఇచ్చాను. ఇప్పుడు దాని భవిష్యత్ ఏంటి అంటే, ఈరోజు నిత్యము యుద్ధాలతో దాడులతో సతమతం అయిపోతున్నటువంటి ఆ దేశము భవిష్యత్తులో చాలా నిమ్మళముగా ఉండబోతుంది. ఇక ఏ యుద్ధాలు, ఏ దాడులు, ఏ ఎఫెక్ట్లు, ఏ డ్యామేజీలు లేకుండా ఇజ్రాయెల్ నంబర్ 1గా ఉండబోతుంది. అది యెహెజ్కేలు 38లో దేవుడిచ్చిన సాక్ష్యం. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక అంత్యదినములలో యేసయ్య రాకడకు ముందు ఇజ్రాయేలు మీదికి రష్యా పోతుంది. ఆ రష్యాను రోషు అంటాడు గ్రంథంలో. రష్యాను ఏమంటాడు? రోషు అంటాడు. ఈ రోషు పోయింది దాని మీదికి. చుట్టుపక్కల మిత్రదేశాలను కలుపుకొని విస్తారమైన సైన్యాన్ని సమకూర్చుకొని, ఎప్పుడయ్యా? క్లైమాక్స్లో యేసయ్య రాకడకు ముందు ఈ రోషు పోతుంది దాని మీదికి. ఎందుకు పోతుంది అంటే దోపుడు సొమ్ము దోచుకోవడానికి. అక్కడ దానికి ఉండే ప్రయోజనాలు దానికి ఉన్నాయి కాబట్టి అది పోతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది జరిగిద్ది. రష్యా ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి పోతుంది. పోయేటప్పుడు సామాన్యంగా పోదు, విస్తారమైన సైన్యము, గొప్ప సైన్యం సమకూర్చుకొని ఆ చిన్న దేశం మీదకి యుద్ధానికి పోతుంది. అలా యుద్ధానికి పోయినప్పుడు దాని మీదికి నిన్ను రేపేది నేనే, అక్కడ నిన్ను నాశనం చేసేది కూడా నేనే అని దేవుడే మాట్లాడాడు. నేను అక్కడ నాశనాన్ని నిర్ణయించాను, రోషు నీ గతి ఇలా అయింది అని. ఇజ్రాయేలు మీదికి రష్యా యుద్ధానికి పోయినప్పుడు రష్యా ఏ గతి పడుతుందో, అలా వెళ్ళే టైంలో ఇజ్రాయేలు ఎలా ఉంటుందో ఈ రెండు ఇక్కడ చెప్పాడు. ప్రవచనం ఏంటంటే ఇజ్రాయేలు మీదకి రష్యా పోయే విషయాన్ని కూర్చున్న ప్రవచనం. మరి దానికి ముందు ఇక ఏ దేశమో దాని మీదకి యుద్ధానికి పోదా అంటే పోదు పోదు పోదు. చూడు 10వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును. నీవు దురాలోచన చేసి ఇట్లనుకొందువు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదికి పోయేదను, ప్రాకారములను అడ్డగడియలను గవునులను లేని దేశము మీదికి పోయేదను, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదను అని నువ్వు అనుకుంటావురా అన్నాడు. ఇక్కడ ఆ దేశము ఎలాంటి కండిషన్లో ఉందో మీరు చూడొచ్చు. నంబర్ 1, ఆ దేశమునకు ప్రాకారములు లేవు. ప్రాకారములు లేవు అంటే అర్థం ఏంటండి? ప్రాకారములు ఎప్పుడు అవసరం? శత్రు భయం ఉంటే ప్రాకారములు అవసరం. శత్రు భయం లేనప్పుడు ప్రాకారాలు ఎందుకు? నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, మెలుగుతున్న వాళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి, చేతులు కలపండి. ఎట్లున్నావు? నువ్వు సజీవంగా ఉన్నావా లేక మృతులలో కలిసావా? అయితే మృతులలో నుండి ఇప్పుడే లెమ్ము, మేల్కొను అని లేపండి. బైబిల్లో ఉందిలే ఆ మాట కూడా. నిద్రించుచున్న నీవు ఇప్పుడే మృతులలో నుండి లెమ్ము, మేల్కొను అంటాడు. బాగా వినాలి. ముగ్గురి భవిష్యత్తు చెప్తానన్నాను. మొదటి భవిష్యత్తు మొదలు పెట్టాను, అది ఇశ్రాయేలు భవిష్యత్తు. ఎన్ని దేశాలు ఏకమై కట్టగట్టుకొని నడుంగట్టుకొని ఆయుధాలు సమకూర్చుకొని దాడులు చేసినా ఇశ్రాయేలు భవిష్యత్తుకు డోకా లేదు. ఇది లేఖనము, దేవుని వాక్య ప్రవచనం. ఆ దేశమునకు ప్రాకారాలు ఉండవట భవిష్యత్తులో. అంటే శత్రు భయం ఉండదు. ఇశ్రాయేలు శత్రువులంతా అణగారిపోతారు. దేవుడే ఆ పరిస్థితి కల్పిస్తాడు. ఎందుకంటే ఆ జనాంగము చేసినటువంటి పాపాలకు కొన్నిసార్లు శత్రువులకు అప్పగించాడు, కానీ
వారి పశ్చాత్తాప్తులై దేవుని వైపు మళ్ళుకున్న ప్రతిసారి వాళ్ళని క్షమిస్తూ వాళ్ళ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తూ వచ్చాడు. యేసయ్యను సిలువకు అప్పగించినప్పుడు వాళ్ళు అన్నారు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని. యేసయ్యను సిలువకు అప్పగించినప్పుడు పొంతి పిలాతు అన్నాడు, ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనబడట్లేదు, మీరేమో ఇన్ని నేరములు మోపుచున్నారు, ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనబడట్లేదు, కాబట్టి అరే నీళ్లు తీసుకురారా అబ్బాయి అని నీళ్లు తెప్పించి, ఇదిగో ఈ నీతిమంతుని రక్తం విషయంలో నేను నిరపరాధినని చేతులు గడిగేసుకున్నాడు పొంతి పిలాతు. అలా చేతులు గడిగేసుకోగానే వీళ్ళంటారు, నీకు ఆ టెన్షన్ ఏం అక్కర్లేదు, ఒకవేళ అది నేరమైతే, అది హత్యా నేరమైతే, అది పాతకమైతే, ఆ హత్యా నేరము, ఆ రక్తము, ఆ పాతకం ఏదో మా మీద మా పిల్లల మీద ఉండుగాక అన్నారు వాళ్ళు. కాబట్టి యేసయ్య సిలువనేసుకొని యెరూషలేము వీధులలో నడుచుకుంటా పోచున్నప్పుడు యెరూషలేము కుమార్తెలు రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తారు. అయ్యయ్యో అన్యాయముగా ఈయనను సిలువ వేస్తున్నారు అయ్యో అని వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తుంటే, బాధపడుతుంటే అప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు, మీకు గుర్తుందో లేదో, అమ్మలారా యెరూషలేము కుమార్తెలారా నా కోసము ఏడవకండి, మీ కోసము మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే నేను ఇప్పుడు కల్వరి సిలువలో లోక పాపములను మోసుకొని పోవచ్చు, దేవుని గొర్రె పిల్ల వలె ప్రాణం పెడతా, సమాధి చేయబడతా, 3వ నాడు తిరిగి లెగుస్తా. కానీ నన్ను సిలువ వేసిన పాతకం, నా రక్తము మీ మీదను మీ పిల్లల మీద ఉండాలని మీ మగవాళ్ళు కోరుకున్నారు. ఆ రక్తం ఇప్పుడు మీ మీదకి, పిల్లల మీదకి వచ్చింది. యెరూషలేము దండ్ల చేత చుట్టబడిద్ది, దారుణంగా నాశనం చేయబడిద్ది. దాని ఫలితం ఖచ్చితంగా అది అనుభవించాల్సిందే. మీకు తెలుసా, నిజంగానే యెరూషలేము దండ్ల చేత చుట్టబడింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా భూమి యొక్క నలుదిశలా చెదరగొట్టబడ్డారు. తర్వాత తిరిగి మళ్ళా వాళ్ళు ఒక రాజ్యముగా, ఒక దేశముగా ఏర్పడే జరిగి చాలా వందలాది సంవత్సరాలు అయిపోయింది. 1947 మనకి స్వాతంత్ర్యం వస్తే, మనకు వచ్చిన సంవత్సరానికి 1948 వాళ్ళకి స్వాతంత్ర్యం వచ్చింది. ఇజ్రాయిల్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. వాళ్ళ భూభాగంలో మళ్ళా పరిపాలన ప్రారంభించుకుంది. ఎప్పుడు 1948లో. ఎప్పుడు చెదరగొట్టబడ్డారు? క్రీస్తు శకం 70లో చెదరగొట్టబడ్డారు. ఏ ఫలితంగా చెదరగొట్టబడ్డారు? వాళ్ళు అన్నారు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా. కానీ ఆ శాపాన్ని వాళ్ళు అనుభవించడం మొదలుపెట్టి దాన్ని వందల సంవత్సరాలు అనుభవించారు. అనుభవించిన తర్వాత మొత్తం మీద మళ్ళా క్లైమాక్స్లో అక్కడికి చేరారు. వాళ్ళందరూ ఒక దేశముగా, ఒక రాజ్యముగా ఏర్పడి పరిపాలన మొదలుపెట్టడమే రాకడ సమీపమైందంటానికి ఒక అద్భుతమైన గుర్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక.